సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ అమేజింగ్ వీడియో. సో ఈరోజు వీడియోలో వచ్చేసి ఎస్డి అడ్వెంచర్ రివ్యూ చూడబోతున్నాం. అండ్ బైక్ చూసారు కదా, క్రేజీ ఉంది. ఒక ప్రాపర్ అడ్వెంచర్ ఎట్టుంటుందో అట్లానే ఉంది. దీని బిల్డ్ మాత్రం నాన్న అసలు ఫస్ట్ టైం చూసినప్పుడు అట్రాక్ట్ చేసేసింది. ఎస్డి వాళ్ళు అట్లా బిల్డ్ చేశారు ఈ బైక్ని. అండ్ చూస్తున్నారు కదా, వేరే క్రేజీగా అనిపిస్తుంది లుక్స్ కూడా. యాక్చువల్గా ఇది మా ఫ్రెండ్ది బైక్. నేను ఇన్స్టాగ్రామ్ ఐడి కింద మెన్షన్ చేస్తాను మా ఫ్రెండ్ది, మీరు చూడవచ్చు. అండ్ నేను ఒకసారి మీకు టోటల్గా దీని ప్రొఫైల్స్ అనేవి కూడా చూపించేసా. బైక్ మాత్రం నేను డ్రైవ్ చేసి చూసిన, క్రేజీ ఉండే తెలుసా, సీరియస్లీ క్రేజీ ఉండే. అండ్ డ్రైవింగ్ రివ్యూ కూడా చెప్తాను నేను. సో ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి ఎల్ఈడి లైట్ ప్రొవైడ్ చేశారు, ల్యాంప్ అన్నది. అండ్ అట్ ద సేమ్ టైం మనోడు ఇవి హ్యాండిల్ కప్స్ అన్నవి, లేకపోతే హ్యాండ్ గార్డ్స్, వాట్ ఎవర్ యూ కాల్, ఇవి మాత్రం మనోడు ఎక్స్ట్రా ఫిట్టింగ్లో తెప్పించిండు. అండ్ దిస్ ఇస్ అ వైజర్, ప్రాపర్ అడ్వెంచర్ వైజర్ లాగా ఉంటుంది విత్ 2 సైడ్ మిర్రర్స్ యాజ్ యూజువల్. అండ్ మీరు చూడొచ్చు ఇది బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ నెక్స్ట్ లెవెల్ ఉంది యాక్చువల్గా. అండ్ ద హైట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ నైస్. చూస్తుంటే కూడా నిజంగా ఒక ప్రాపర్ అడ్వెంచర్ ఎట్లుంటుందో అట్లా ఉంది. సో నేను మీకు ఒకసారి బ్యాక్ ప్రొఫైల్ కూడా చూపిస్తాను బైక్ది. అండ్ ఈ బైక్ది బ్యాక్ ప్రొఫైల్ చూసుకుంటే కూడా ఎల్ఈడి టైల్ ల్యాంప్ విత్ 2 ఇండికేటర్స్, హజార్డ్ లైట్ అన్నది ఇన్బిల్ట్ అనమాట. ఎస్డి అన్నది ముందే ప్రొవైడ్ చేసి పెట్టింది. అండ్ బ్యాక్ ప్రొఫైల్ కూడా క్రేజీ ఉంటుంది. బ్యాక్ సిట్టింగ్ పొజిషన్ కూడా బాగానే ఉంటుంది. సిట్టింగ్ పొజిషన్ వైజ్ మనం చూసుకున్నా కానీ స్ప్లిట్ సీటే, బట్ తెలుసు కదా టూరింగ్ సీట్, యాజ్ మనం హిమాలయన్లో చూసినట్టే ఉంటుంది. దానికి దీనికి పెద్ద ఫరక్ ఏమి ఉండదు. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ. అండ్ లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ కూడా మీకు చెప్పినట్టే ఉంటుంది. సో దీని కన్సోల్ కూడా నేను మీకు ఒకసారి చూపిస్తా. అండ్ దీని కన్సోల్ వచ్చేసి క్రేజీ ఉంది. కన్సోల్ మాత్రం ఎస్డి వాళ్ళు దీని కన్సోల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు టోటల్గా సెన్సర్స్ ఉన్నాయి, ఏబిఎస్ సెన్సర్, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫ్యూయల్ ఇండికేషన్, అండ్ బ్యాటరీ, న్యూట్రల్, అండ్ అట్ ద సేమ్ టైమ్ లైట్. ఇక్కడేమో మనకి హజార్డ్ ఇండికేటర్స్. సో టోటల్ సెన్సర్స్ అనేవి ఇక్కడ ప్లే చేశారు. అండ్ ఈ స్క్రీన్లో మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి డిజిటల్ ఆర్పిఎం మీటర్ విత్ స్పీడోమీటర్, అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఓడో ట్రిప్ ఫంక్షన్స్, అండ్ ఇక్కడ గేర్ ఫంక్షనింగ్ ఉంది మీరు ఇక్కడ చూసుకుంటే. సో ఇది ఫ్యూయల్ గాజ్ అనమాట. అండ్ దీనికి బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. ఈ ఎస్డి అన్న సింబల్ ఉంది చూసిరా, ఈ ఎస్డి అన్న సింబల్ ఏమో మనం ఎప్పుడైతే బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని మ్యాప్ పెట్టిన తర్వాత ఈ ఎస్డి సింబల్లో మనకి మ్యాప్ అన్నది షో చేస్తుంది అనమాట. సో ఆ ఫెసిలిటీ కూడా ఎస్డి వాళ్ళు ప్రొవైడ్ చేశారు. హిమాలయన్లో ఈ ఫీచర్స్ మనకి ల్యాక్ అవుతాయి మీరు చూసుకుంటే. అండ్ అట్ ద సేమ్ టైం హ్యాండిల్ లెఫ్ట్ సైడ్కి ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదా, ఈ హ్యాండిల్ లెఫ్ట్ సైడ్కి బటన్స్ ఏమో ఆ కన్సోల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి ప్రొవైడ్ చేశారు, మోడ్ ఇవి వీటికి సంబంధించినవి. అండ్ ఇక్కడ మనకి ఎస్డి వాళ్ళు నార్మల్ హార్న్ ప్రొవైడ్ చేశారు. హార్న్ కొంచెం ఎఫెక్టివ్ ఉంటే బాగుంటుండే. అండ్ అట్ ద సేమ్ టైం ఇవి ఇండికేటర్ స్విచెస్. అండ్ దిస్ ఇస్ బీమ్ లైట్ అనమాట, ఇక్కడ బీమ్ స్విచ్ ఉంది. సో ఇది లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ అనమాట. సో రైట్ సైడ్కి చూసుకుంటే ఇక్కడ కిల్ స్విచ్, అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ హజార్డ్ లైట్ మ్యాక్సిమం అన్ని బైక్స్లో వస్తుంది, కానీ దీనిలో కొంచెం స్పెషల్. టూరర్స్లో జనరల్గా రాదు. అండ్ ఇది వచ్చేసి మనకి పవర్ స్టార్ట్ బటన్ అనమాట. సో ఓవరాల్ దీని హ్యాండిల్ అండ్ కన్సోల్ పొజిషన్ చూసారు కదా, ఒక ప్రాపర్ ఆఫ్ రోడర్ అండ్ అట్ ద సేమ్ టైం ఒక టూరింగ్ మోటార్ సైకిల్ లాగా కూడా ప్రొవైడ్ చేశారు. దీని వైజర్ ఉంది చూసారా, దీని వైజర్ నెక్స్ట్ లెవెల్, అసలు క్రేజీ ఉంది. సో ఇదే పొజిషన్లో, బ్లూటూత్ ఉన్న పొజిషన్లో, సిగ్నల్ ఉన్న పొజిషన్లో కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చినా కానీ చూపించేస్తుంది. బట్ ఎవరు పేరు ఇవనేది మాత్రం ఇండికేట్ చేయదు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మ్యాప్ కనెక్ట్ చేసి పెట్టిన, బిహెచ్ఎల్కి లొకేషన్ పెట్టిన. అండ్ ఇక్కడ నుంచి డైరెక్షన్స్ చూపిస్తుంది, బ్లూటూత్ కనెక్టెడ్ అని చెప్పి చూపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి సిగ్నల్, మన ఫోన్లో సిగ్నల్ ఎంత ఉంది, అండ్ ఇక్కడ 130 మీటర్స్లో ఎక్కడ నుంచి రైట్ తీసుకోవాలి, ఎక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, అండ్ ఎన్ని కిలోమీటర్స్ ఉంది మనం పెట్టిన లొకేషన్ అన్నది ఈ ఎస్డి సింబల్ దగ్గర చూపిస్తుంది, నేను ఇంతకుముందు చెప్పినట్టు. సో ఇదనమాట మనకి ఎస్డి వాళ్ళు డిజైన్ చేసింది. లొకేషన్ ఈజీగా చూసుకోవడానికి వాళ్ళు మనకి డిజైన్ చేసి పెట్టారు. మనం ఒకసారి ఆన్ పెట్టుకుంటే చాలు. ఇన్ కేస్ మనం ఒకవేళ స్టాండ్ ఇక్కడ పెట్టుకొని మనము బండి నడపకపోయినా కానీ, మనం ఒకవేళ లొకేషన్ ఆన్ పెట్టుకొని ఫోన్ జేబులో ఉన్నా కానీ ఇది ఖచ్చితంగా చూపించేస్తుంది ఈజీగా. సో మనకు ట్యాంక్ దగ్గర వచ్చేసి సిల్వర్ డిజైన్ విత్ ఇక్కడ మనకి
పెట్రోల్ క్యాప్ పైన అని చెప్పి నేమ్ మెన్షన్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ బ్లూ స్ట్రాప్ అండ్ బ్లాక్ స్ట్రాప్తోనే డిజైన్ చేశారు అనమాట. సో ద డిజైన్ ఈజ్ అల్టిమేట్ అని చెప్పుకోవాలి అట్ ద సేమ్ టైం. అండ్ మీరు చూడొచ్చు ఎస్డి అడ్వెంచర్ డిజైన్ కూడా క్రేజీ ఉంది, సీరియస్గా క్రేజీ ఉంది. అడ్వెంచర్ ఒక ప్రాపర్ అడ్వెంచర్ ఎట్లుందో అట్లానే ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం దీని డిజైన్ మాత్రం ఎక్కడ తగ్గలే ఎస్డి వాళ్ళు అడ్వెంచర్. సో నేను ఈ బైక్వి స్పెసిఫికేషన్స్ చెప్పేస్తా ఫస్ట్. సో ఎస్డి అడ్వెంచర్ వచ్చేసి 334cc ఇంజన్తో మనకి ఎస్డి ప్రొవైడ్ చేసింది విత్ 334cc డిస్ప్లేస్మెంట్ అనమాట. ఇంజన్ టైప్ ఏమో సింగిల్ సిలిండర్ ఇంజన్, 4-stroke లిక్విడ్ కూల్ DOHC ఇంజన్ అన్నట్టు. అండ్ మ్యాక్స్ పవర్ వచ్చేసి 30.2 PS at 8000 RPM అండ్ మ్యాక్స్ టార్క్ వచ్చేసి 29.9 Nm at 6500 RPM. డ్యూయల్ డిస్క్ బ్రేక్తో వస్తుంది విత్ డ్యూయల్ ఛానల్ ABS అక్కడ ఇక్కడ. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకి 15.5 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఎస్డి మనకి ప్రొవైడ్ చేసింది. అండ్ దీని ఫీచర్స్ చెప్పినా కదా, కన్సోల్వి మొబైల్ కనెక్టివిటీ, బ్లూటూత్ విత్ అడ్జస్టబుల్ కన్సోల్ వస్తుంది. అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవచ్చు మనము ఇందులో చూపించినట్టు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి రైడింగ్ మోడ్స్ ఇచ్చిరు, 3 మోడ్స్ ఉంటాయి. సో మనకి దీంట్లో రైడింగ్ మోడ్స్ కూడా 3 ఉంటాయి. అంటే రెయిన్, రోడ్, ఆఫ్ రోడ్ అనమాట విత్ బ్లూటూత్ కనెక్టివిటీ. అండ్ అట్ ద సేమ్ టైం స్పీడోమీటర్, ఓడోమీటర్, కన్సోల్ ఇవన్నీ డిజిటలే ఉంటాయి. విండ్షీల్డ్ అన్నది అడ్జస్టబుల్ కాదు, కాకపోతే ఎక్స్ట్రా ఫిట్టింగ్లో అడ్జస్టబుల్ ఫిట్ చేయించుకోవచ్చు. అండ్ ఎస్డి వాళ్ళు మనకి ఇది ప్రొవైడ్ చేసారు 3 మోడ్స్ అన్నవి ఈ బైక్లో. సో 6-speed గేర్ బాక్స్ అనమాట దీని ఫ్యూయల్ సప్లై వచ్చేసి ఫ్యూయల్ ఇంజెక్షన్. దీని కూలింగ్ సిస్టమ్ ఏమో లిక్విడ్ కూల్డ్ అనమాట. హిమాలయన్ లెక్క ఎయిర్ కూల్డ్ కాదు, లిక్విడ్ కూల్డ్ దీనిలో ప్రొవైడ్ చేసారు. సో ఈ బైక్ది టైర్ ప్రొఫైల్ చూసుకున్న 130/80 17-inch టైర్ ప్రొఫైల్స్ ఉంటాయి విత్ స్పోక్స్ అనమాట, అలాయిస్ కాదు, ట్యూబ్లెస్ టైర్స్ అస్సలు కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్పోక్స్ ఉన్నాయి, ఎప్పుడు ట్యూబ్లెస్ ఉండవు. అండ్ సైలెన్సర్ డిజైన్ అన్నది ఇట్లున్నది మనకి ఈ బైక్లో ఇట్లా ప్రొవైడ్ చేసారు. ఫ్రంట్ టైర్ ఏమో 90/90 21-inch ప్రొవైడ్ చేసారు ఫర్ హయ్యర్ గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. సో ఈ బైక్ది కర్బ్ వెయిట్ వచ్చేసి 188 kgs అనమాట. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 220 mm అండ్ సాడిల్ సీట్ హైట్ వచ్చేసి 815 mm అనమాట. ఓవరాల్గా ఇవి దీని స్పెసిఫికేషన్స్. ప్రతి అడ్వెంచర్ మోటార్ సైకిల్కి ఎగ్జాక్ట్ డైమెన్షన్స్ ప్రొవైడ్ చేస్తారు, ఎందుకంటే ఆఫ్ రోడింగ్ కేపబిలిటీ అనేది ఎక్కువ ఉండడానికి, డ్యూరబిలిటీ అనేది ఎక్కువ ఉండడానికి, అట్ ద సేమ్ టైం టూరింగ్కి కూడా పనికి రావడానికి అనమాట. సో ఈ బైక్లో కూడా అట్లనే ప్రొవైడ్ చేసారు. సో ఈ బైక్లో ఏంటంటే సస్పెన్షన్ అనేది మనకి హైడ్రాలిక్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేసారు, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఈ బైక్ మనం వెళ్తున్నప్పుడు రోడ్ల మీద గతుకులలో కానీ స్పీడ్ బ్రేకర్స్లలో కానీ అసలు టచ్ అయినట్టు కానీ లేకపోతే అసలు కదిలినట్టు కానీ ఉండదు బికాస్ ఆఫ్ ద సస్పెన్షన్. సో ఇక్కడ ఏంటంటే ఈ సస్పెన్షన్ ఇట్లా ఇంత కిందికి ఉండడం వల్ల, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంత కిందికి ఉండడం వల్ల మనకి సెంటర్ స్టాండ్ అన్నది ప్రొవైడ్ చేయలేదు. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒకటే ఒక డిసడ్వాంటేజ్. బట్ సస్పెన్షన్ క్వాలిటీ ఆఫ్ ద బైక్ ఈజ్ వెరీ వెరీ నైస్, అది మనకు ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. చలో లెట్స్ స్టార్ట్ ద డ్రైవింగ్ రివ్యూ. క్రేజీ ఉంది కదా ఎగ్జాస్ట్ నోట్. చలో మ్యాసివ్ ఫుల్ ఉంది. క్రేజీ ఈజీగా టచ్ అయిపోతుంది, ఈజీ ఫుల్ ఉంది. అండ్ ఫస్ట్ నేను ఈ బైక్ ప్రోస్ అండ్ కాన్స్కి వెళ్ళే ముందు దీని మార్కెట్లో కాంపిటీటర్స్ ఎవరు, దీని మార్కెట్ కాంపిటీటర్స్ ఏ బైక్స్ నేను చెప్తా. ఫస్ట్ వచ్చేసి దీని మార్కెట్ కాంపిటీటర్స్ వచ్చేసి కూడా హిమాలయన్ ఉంది, మెయిన్గా 411cc ఇంజన్, రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్. అండ్ నేను దీని ప్రో పాయింట్స్ ఏందో చెప్తా. సో ఫస్ట్ దీని ప్రో పాయింట్ వచ్చేసి 334cc ఇంజన్కి ఇంత పవర్ ప్రొవైడ్ చేసింది ఎస్డి అన్నది. నార్మల్గా వేరే బైక్స్లో ఇంత పవర్ ఉండదు. ఈ సెగ్మెంట్లో ఏ 334cc లేకపోతే 300cc బైక్స్ని తీసుకున్నా ఇంత పవర్ అన్నది ఉండదు. అండ్ సెకండ్ వచ్చేసి
టర్నింగ్ రేడియస్ ఆఫ్ ద బైక్. నార్మల్గా అయితే ఆఫ్ రోడింగ్ కానీ అడ్వెంచర్ టూరర్స్కి కానీ ఇంత టర్నింగ్ రేడియస్ ఉండదు. అండ్ థర్డ్ వచ్చేసి సస్పెన్షన్ క్వాలిటీ ఆఫ్ ద బైక్. సస్పెన్షన్ క్వాలిటీ ఆఫ్ ద బైక్ చాలా బాగుంది. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర, గతుకుల దగ్గర నార్మల్గా అసలు మనకి తెలియనే తెలియదు, మనం పోతున్నామని చెప్పి అసలు ఏం అనిపించదు. సో ఫీల్ ఆఫ్ ద బైక్ ఈజ్ రియలీ ఆసమ్. అండ్ దీని నెక్స్ట్ ప్రో పాయింట్ వచ్చేసి ఫీచర్స్. వేరే ఏ కాంపిటీటర్స్తో చూసుకున్న ఫీచర్స్ అన్నవి ల్యాక్ అవుతున్నాయి వేరే కాంపిటీటర్స్లో. ఎల్ఈడి ఇండికేటర్స్, ఎల్ఈడి టెయిల్ లైట్స్, కన్సోల్ కానివ్వచ్చు, అడ్జస్టబుల్ కన్సోల్, డిజిటల్ కన్సోల్ విత్ ప్రో ఫీచర్స్ ఉన్నాయి లైక్ బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ నావిగేషన్ అండ్ డిజిటల్ కన్సోల్ ఎట్ ద సేమ్ టైమ్. ఈ ఫీచర్స్ మీకు హిమాలయన్లో రావు, వేరే కాంపిటీటర్స్లో కూడా రావు. సో ఇవన్నమాట ప్రో పాయింట్స్. అండ్ కాన్స్ విషయానికి వస్తే ఈ బైక్ కాన్స్ ఏంటివో తెలుసా? ఫస్ట్, ఎస్డి వాళ్ళు సర్వీస్లో ల్యాక్ అవుతున్నారు. సర్వీస్ చాలా ఇంప్రూవ్ చేయాలి. అండ్ రెండోది ఏంటంటే హీటింగ్ ఇష్యూ ఎక్కువ ఉంది, హీటింగ్ అన్నది గట్టిగా తగులుతుంది. మూడోది హెవీ వెయిట్ వెహికల్ 5-6 రైడర్స్కి అయితే కొంచెం మినిమం 6 అన్న ఉండాలి ఇది రైడ్ చేసేవాళ్ళు. అది కాకుండా 5-6 కంటే షార్ట్ రైడర్స్కి అయితే ఇది కొంచెం కష్టమే రైడ్ చేయడానికి. అండ్ ఇంకోటి మెయిన్ ఏంటంటే ఇంజన్ నాయిస్ ఇష్యూ. ఇంత నాయిస్ రాదు జనరల్గా 300cc ఇంజన్స్కి అస్సలు ఇంత నాయిస్ రాదు, ఇంత ప్రొడ్యూస్ చేయదు నేను నోటీస్ చేసింది. బైక్ వెయిట్ మరీ హెవీ ఉంది. 300cc ఇంత వెయిట్ అంటే కొంచెం ఇంకా వెయిట్ రెడ్యూస్ చేస్తే మనకి ఆఫ్ రోడింగ్కి కానివ్వండి, ఇంకా దేనికైనా కానివ్వండి ఈజీ ఉంటుంది హ్యాండిల్ చేయడానికి. సో కాన్స్ ఏమేమి చెప్పినా నేను, ఫస్ట్ ఏంటంటే హెవీ హీటింగ్ ఇష్యూ. అది కాకుండా ఎస్డి వాళ్ళు ఇంకా సర్వీస్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ల్యాక్ ఆఫ్ సర్వీసు ఎస్డి వాళ్ళది. అది కాకుండా మళ్ళా వెయిట్ ఆఫ్ ద బైక్, ఇంజన్ నాయిస్. సో ఇవన్నమాట కాన్స్ ఈ బైక్వి. సో ఈ బైక్ మైలేజ్ వచ్చేసి కంపెనీ 35.6 కిలోమీటర్స్ క్లెయిమ్ చేస్తుంది, బట్ 30 to 25 ఇస్తుంది అనమాట సిటీలో. అండ్ క్రూజ్ చేస్తున్నప్పుడు 35 ఇస్తుంది అనమాట యాజ్ పర్ ఓనర్. మీకు హయ్యర్ గేర్ విత్ లో స్పీడ్స్ క్రూజింగ్లో మాత్రం ఇస్తుంది. హెవీ స్పీడ్స్లో మీరు ఒక 33 అట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ స్క్రాంబ్లర్, హిమాలయన్తో పోల్చుకున్నా కానీ మీరు ఒకసారి కంపారిజన్ చేసుకోండి. సో హిమాలయన్కి ఉన్న ప్రో పాయింట్స్ ఏంటంటే హిమాలయన్కి టార్క్ ఎక్కువ, ఎట్ ద సేమ్ టైం ఇంజన్ పెద్దది. అండ్ హిమాలయన్కి దీనంత హీటింగ్ ఉండదు. అండ్ అట్ ద సేమ్ అక్కడికి ఇక్కడికి టార్క్ అండ్ బిహెచ్పి డిఫరెన్సెస్ మీరు చూడొచ్చు. పవర్ అయితే హిమాలయన్లో ల్యాక్ అవుతుంది, మ్యాసివ్ పుల్ దీనికి ఉన్నట్టు పుల్ అయితే ఉండదు, బట్ టార్క్ అయితే దీనిలో ల్యాక్ అవుతుంది. సో కంపారబుల్లీ దానికి కాన్స్ ఉన్నాయి, దీనికి కాన్స్ ఉన్నాయి, దానికి ప్రోస్ ఉన్నాయి, దీనికి ప్రోస్ ఉన్నాయి. మెయిన్గా డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే ప్రైస్ పాయింట్లో వస్తుంది ఇది. సో ఈ బైక్ వచ్చేసి 2,80,000 ఆన్ రోడ్ ఉంటుంది, బట్ హిమాలయన్ వచ్చేసి అబౌవ్ 3 ఉంటుంది. సో మీరు బోత్ బైక్స్ని ఒకసారి కంపారిజన్ చేసుకొని ఇన్ కేస్ అడ్వెంచర్ కావాలన్నా లేకపోతే ప్రాపర్ ఆఫ్ రోడర్ కావాలన్నా అనుకుంటే మాత్రం అడ్వెంచర్కి ప్రాపర్ ఆఫ్ రోడర్కి రెండు బాగానే ఉంటాయి. బట్ ఒక్కసారి మీరు కంపారిజన్ చేసుకొని అది కావాలా ఇది కావాలా అని చూసుకోండి. లేదు మేము ఇంకా లైట్ వెయిట్ బైక్స్కి వెళ్తాము, మాకు టూరింగ్ కాకుండా జస్ట్ అడ్వెంచరే కావాలి, ఆఫ్ రోడే కావాలి, జస్ట్ దాని ఏమంటారు పవరే కావాలి అంటే ఈ సెగ్మెంట్లో ఎస్డి స్క్రాంబ్లర్ ఉంది, అది కాకుండా ఎక్స్పల్స్ ఉంది, ఇంకా చాలా బైక్స్ ఉన్నాయి. వీటి ప్రైస్ సెగ్మెంట్ కంటే బిలో ఉన్నాయి. స్క్రాంబ్లర్ 411 ఉంది అండ్ అట్ ద సేమ్ టైం ఎక్స్పల్స్ ఉంది. వీటికంటే ప్రైస్ తక్కువ రేంజ్లో ఉన్నాయి. అవి వీటి సెగ్మెంట్ కంటే కిందనే ఉన్నాయి. అండ్ దీని లాస్ట్ కాన్ వచ్చేసి మైలేజ్ ఒక్కటి ల్యాక్ అవుతుంది తప్పితే ఈ బైక్ అసలు క్రేజీ ఉంటుంది. రైడింగ్ ఎక్స్పీరియన్స్ అడ్వెంచర్స్కి మాత్రం సీరియస్లీ క్రేజీ ఉంటుంది, వేరే లెవెల్. అండ్ దీని గేర్ షిఫ్టింగ్ రేషియో కానీ దీని గేర్ షిఫ్టింగ్ ప్యాటర్న్స్ కానీ సీరియస్గా ఆసమ్ ఉన్నాయి. అండ్ సస్పెన్షన్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు.
టర్నింగ్ రేడియస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ గుడ్. బాగానే టర్న్ అవుతుంది. క్రేజీ ఉంది అసలు దీని పవర్. నైస్. బ్రేకింగ్ కూడా బాగుంది. మీరు చూస్తున్నారు కదా, నేను స్లోప్లో కూడా బ్రేక్ కొడుతున్నా. ఏబిఎస్ అన్నది డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అన్నది బాగానే పర్ఫామ్ చేస్తుంది. బ్రేకింగ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ నైస్. అండ్ బ్రేక్కి ఇట్లా ఉండడం వల్ల చెప్పినా కదా, గ్రిప్ ఉంటుంది పక్క షూ పైన. ఇంకా క్రేజీ థ్రాటల్ పుల్ ఉంది తెలుసా దీన్ని మాత్రం. మనం చూసుకుంటే క్రేజీ థ్రాటల్ పుల్ ఉంది. ఆబ్వియస్లీ అవసరం ఉంది. అండ్ రైడింగ్ క్వాలిటీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ నైస్. ఈజీగా వెళ్ళిపోతుంది. అండ్ దీని వ్యూ చూడరే బాబా క్రేజీ ఉంది నిజంగా. ఆఫ్ రోడింగ్కి మాత్రం మస్త్ ఎంజాయ్ చేయొచ్చు తెలుసా. క్రేజీ అంటే క్రేజీ తెలుసా, సీరియస్లీ. క్రేజీ ఉంది, సీరియస్లీ ఆసమ్ ఉంది. అండ్ ఆఫ్ రోడింగ్కి తీసుకుపోతే మాత్రం పొజిషన్ క్రేజీ ఉంటుంది తెలుసా. స్టెబిలిటీ నిల్చున్నప్పుడు కూడా స్టెబిలిటీ అనేది మస్తు హ్యాండిల్ చేస్తుంది బేసిక్గా.